హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకున్నాం. అందరికి వందనాలు చెప్పండి. అభి వందనాలు. వందనాలు జషి. అందరికి వందనాలు. ఆమేన్. సరే ప్రేయర్ అభి. ప్రేయర్ జషి ప్రేయర్. స్తోత్రం. అందరం ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా మీకే వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకే వందనాలు. తండ్రి మీకే వందనాలు. తండ్రి మీకే వందనాలు. అయ్యా నువ్వు గొప్పవాడు, నువ్వు శక్తిమంతుడు. మీకే వందనాలు. మీకే వందనాలు. మీకే వందనాలు. మీకే వందనాలు. మీకే వందనాలు. తండ్రి మీకే స్తోత్రం. అయ్యా ఈ సాయంత్రకాల సమయం ముందు తండ్రి మీ సన్నిధిని మీ ప్రసన్నతని మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు. మీకే వందనాలు. మీకే వందనాలు. మీకే వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకే వందనాలు. తండ్రి మీకే వందనాలు. మీకే వందనాలు. అయ్యా అయ్యా సహాయం చేయండి. అయ్యా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. అయ్యా నీ సన్నిధిని నీ ప్రసన్నతని మా మధ్యలో ఉంచండి. అయ్యా ఇక తండ్రి మీ అందరం కలిసి నాయన ఇక కుటుంబంగా అయ్యా సంఘంగా మేము చేరి ఉండగా మీరే సహాయం చేయండి దేవా. తండ్రి మీకే వందనాలు. తండ్రి నీ దీవెనను నీ ఆశీర్వాదము మా జీవితంలో ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకే వందనాలు. అయ్యా 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 నీ సువార్తను అయ్యా అయ్యా ఇక నలుగు దిక్కుల వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇక భూమి అంతటా తండ్రి విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అయ్యా అనేక మంది ఆయన తండ్రి అయ్యా ఈ యొక్క రక్షణ లేక జీవిస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రక్షణను వాళ్ళ జీవితాలను ఆయన తండ్రి అయ్యా అయ్యా ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు ఆకర్షించండి. నీ ప్రేమతో ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. సహాయం చేయండి. అయ్యా నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని అయ్యా నీకే మహిమ గంత ప్రభావాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే ఫస్ట్ మొట్టమొదటిగా మనందరికీ తెలిసిన సాంగ్ అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం అని పాట పాడుకుందాం. తర్వాత అలేఖ్య ఒక పాట పాడిద్ది. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. పాపము నుండి విడిపించు యేసుని నామము. పాపములో నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము. అందుకే యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హల్లెలూయా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సకల శక్తి జయం జయము యేసు నామము జయం జయము సకల శక్తి జయం జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన కనపరచదగిన యేసు నామము రోగములో నుండి విడిపించును యేసుని నామము రోగములో నుండి విడిపించును యేసుని నామము సమస్త నుండి తప్పించును కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము యేసు నామము జయం జయము సకల శక్తి లయం లయము యేసు నామము జయం జయము సకల శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 అవును దేవుని యేసు నామం అన్ని నామముల కంటే బలమైనది శక్తి కలిగిన నామం హల్లెలూయా సమయం ముందు ఇంకా పాట పాడుకుందాం మన మధ్యలో ఉన్న అలేఖ్య పాట పాడింది ప్రైజ్ ది లార్డ్. ఈ పాట అందరికీ వచ్చు, అందరం కూడా కలిసి పాడుకుందాము. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో
నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి అందరికీ ఈ వచ్చిన పాట అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా అని పాడి దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ అలైక. నిజంగా దేవుని కృప, మనం ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీన దేవుడు. అలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన కృప మనకు కావాలి. హల్లెలూయా. ఆ కృప ఎలాంటిదంటే, దేవుడు కృప అనేది ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అంటే మనకు అది యోగ్యులం కాము, కానీ
ఆ యోగ్యం చేసేదే, యోగ్యులుగా చేసేదే దేవుని యొక్క కృప. ఆయన సింహాసనం ముందు లేకపోతే ఆయనతో పాటు ఆయన ముందు నిలబడి ఆయన స్తుతించడానికి కానీ ఆరాధించడానికి కానీ అర్హులం కాము. కానీ ఆయన కృప ద్వారా దేవుడు యేసుక్రీస్తుని పంపి ఈ లోకానికి నన్ను నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చి దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు మనకి అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. జై హల్లెలూయా, 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 ఆమేన్. మరొకసారి అందరం అత్యున్నత సింహాసనం, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందుకే హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, స్తోత్రం.
నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినవే మా రక్షణకర్త స్తోత్రం 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 మహాగణుడా స్తోత్రం స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం స్తోత్రం మహాగణుడా స్తోత్రం స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం 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 అల్ఫా ఒమేగా స్తోత్రం స్తోత్రం ఆమేన్ అనువార స్తోత్రం స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవారా అత్యున్నతుడా స్తోత్రం స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవారా అత్యున్నతుడా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యమదైన స్వరంతో హృదయాంతంలో నుంచి దేవునికి మరొకసారి హల్లెలూయా
చివరిసారిగా మరొకసారి అందరం తండ్రి మీకే వందనాలు. అత్యున్నతుడా, అత్యున్నత సింహాసనాసీనుడా మీకే వందనాలు. మా కొరకు ఈ లోకం వచ్చిన దేవా మీకే వందనాలు. ప్రాణం ఇచ్చిన దేవా మీకే వందనాలు. సాయంత్రకాల సమయం మందు నాయన ఇక మా జీవితం మీద మీ కనుదృష్టించినందుకు వందనాలు. ఈ సన్నిధిని నీ ప్రసన్నతను మాలో ఉంచి మా ముందు ఉంచి నడిపించమని ఈ ఆరాధన నీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చినాడు. మనం ఆరాధిస్తున్నాం, మనం దేవుని స్తుతిస్తున్నాం, అలాగే దేవుని యొక్క వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆసక్తితో ఈ చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అలాగే మన ద్వారా దేవుడు ఇతరుల జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ సమయం మందు మన మధ్యలో ఉన్న క్రాంతి కొంత సమయం దేవుని యొక్క వాక్యం పంచుకుంటుంది. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. నేను కొన్ని మాటలు దేవుని కూర్చున్న కొన్ని మాటలు పంచుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు. అంటే పెద్ద వాక్యం లాగా కాకుండా డైలీ మన లైఫ్ లో మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటది, దేవునికి ఇష్టంగా ఎలా ఉంటాము, అలా కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను అని చెప్పి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్వాలిటీ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను అని చెప్పి అందరికీ తెలుసు. అయితే నేను స్టేటస్ పెడతా ఉంటాను. ఎక్కడికెళ్ళినా, ఏ హాస్పిటల్‌కెళ్ళినా వాట్సాప్‌లో స్టేటస్ షేర్ చేస్తూ ఉంటాను. అందరూ అక్క ఎక్కడికెళ్తుంది? ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతుంది? ఏం చేస్తుంది? అక్క పనేంటసలు? క్వాలిటీ అంటే ఏం చూస్తారు హాస్పిటల్‌లో? ఇట్లాంటివి కొన్ని ప్రశ్నలు చాలా మంది నన్ను అడిగారు. ఇంకా కొంతమందికి అట్లాంటి డౌట్స్ కూడా ఉండుంటాయి. సో, నా పనేంటంటే క్వాలిటీలో ఒక హాస్పిటల్ తీసుకుంటే అంటే ఒక 10 బెడ్స్ ఉన్న హాస్పిటల్ తీసుకుంటే, లేదా రోజుకొక 50 మందొచ్చే పీహెచ్‌సీ తీసుకుంటే అక్కడ ఏముండాలి? ఎంతమంది డాక్టర్లుండాలి? ఎంతమంది స్టాఫ్ ఉండాలి? నర్సులుండాలి? హెల్పర్స్ ఉండాలి? ఇట్లాంటివి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అలాగే కొంచెం ఎక్కువ బెడ్స్ ఉన్న హాస్పిటల్ తీసుకుంటే అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉండాలి? ఎంతమంది డాక్టర్స్ ఉండాలి? అలా అలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అక్కడ ఏమేమి ఎక్విప్‌మెంట్స్ ఉండాలి? కొన్ని టెస్టులు చేయాల్సొస్తది. ఆ టెస్టులు చేయడానికి ఏమేం కావాలి? ఆ టెస్టులు చేస్తున్న పరికరాలు ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి? అవి కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయా లేదా? ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెక్ చేస్తూ ఉంటాను ఒక హాస్పిటల్‌కెళ్ళినప్పుడు. సో, ఇదే క్వాలిటీ అన్నమాట. ఆ చెకింగ్ కూడా ఏంటి అంటే మనకొక స్టాండర్డ్ ఉంటది. అంటే ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి మనం చెక్ చేస్తున్నది అంటే మనం ఏదైతే పరిశీలిస్తున్నామో అది సమానంగా ఉందా? లేదంటే దానికన్నా తక్కువుందా?
అనేది చూసి దాన్ని బట్టి గ్రేడింగ్ ఇస్తామన్నమాట. సో, అది నా వర్క్. చాలా మందికి డౌట్ ఉంటది. క్వాలిటీ అంటది అక్క ఎక్కడెక్కడికి అన్ని హాస్పిటల్స్‌కి పిక్స్ పెడతా ఉంటది. ఏం చేస్తుంది అని చెప్పి. సో, ఇలాగా ఒక క్వాలిటీ అనేది ప్రమాణం ఉంటదన్నమాట. క్వాలిటీ అంటే ఏం లేదు. ఒక 100% ఒకటుండాలి అనుకుంటే, దానికి మనం చూస్తున్నది లేదా మనం పరిశీలిస్తున్నది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది మనం పెట్టుకున్న స్టాండర్డ్‌కి అనేది చూస్తాం. అలాగే మనలో చాలా మంది జనరల్‌గా ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా దాని ఖరీదు ఆలోచించం మనం. అంటే అది రూపాయా? రూ. 10 రూ. 1000 అనేది ఖరీదు ఆలోచించం గానీ, ఒక వస్తువు కొనాలి అంటే అది బావుందా? మంచిగా ఉందా? మనకు ఉపయోగపడుతుందా? అనేది ఆలోచిస్తాం ఫస్ట్ థింగ్. సో, మనం అట్‌లీస్ట్ ఒక ఫ్రూట్ కొనాలన్నా, ఆ ఫ్రూట్ మీద మచ్చలేం లేవు కదా! దానికి పుచ్చులేం లేవు కదా! అట్లాంటియి ఆలోచిస్తా ఉంటాం. అది ఒకటి ఏదన్నా వస్తువు కొనాలంటే మనం చూస్తున్న క్వాలిటీ. అంటే ఒక ప్రమాణం. అలాగే ఆహ్, గోల్డ్ కొనాలనుకోండి, బంగారం కొనాలి. ఏ షాప్‌లో బావుంటది? ఏ షాప్‌లో తక్కువకిస్తారు? లేదంటే ఏ షాప్‌లో నాణ్యమైన బంగారాన్ని ఇస్తారు? అనేది చూసుకొని, అలా ఒక ప్రమాణాన్ని తీసుకొని, దాని బేసిస్‌లో మనం వెళ్తూ ఉంటాం. ఆ ప్రమాణానికి మనం అట్‌లీస్ట్ మనం అనుకున్న దానికి ఎంతో కొంత మ్యాచ్ అవుతుందా? లేదా? అనేది చూసుకొని దాన్ని కొంటా ఉంటాం. అలాగే ఆహ్, మా దగ్గర ఎలా ఉంటదంటే హాస్పిటల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే, ఒక హాస్పిటల్‌కి ముగ్గురు డాక్టర్స్ ఉండాలి. ఇద్దరే ఉన్నారు. దానికేంటంటే మనం 1, 2 అనేది మార్కులిస్తా ఉంటాం. అలాగే మనం ఏదన్నా వస్తువు ఒక ఫోను కొనాలనుకోండి ఆన్‌లైన్‌లో. ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ అయిపోయింది కదా! ఏదన్నా కొనాలంటే ఏం చేస్తాం? దీనికి 5 స్టార్ ఉందా? 4 స్టార్ ఉందా? 3 స్టార్ ఉందా? 2 స్టార్ ఉందా? అనేది ఒక లెక్క వేసుకుంటాం. సో, ఆ లెక్క వేసుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా కొంటా ఉంటాం. సో, అలాగే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనలో ఉండాల్సిన చాలా లక్షణాలు బైబిల్‌లో అనేక విధాలుగా, అనేక సార్లు ఒక వ్యక్తి ఈ విధంగా ఉండాలి. ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉండాలి అనేది బైబిల్‌లో చాలా సార్లు ప్రస్తావించబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కోసం మ ఆయన ఒక మాదిరి చూపించి వెళ్లారు. అంటే ఆయన కొన్ని స్టాండర్డ్స్ పెట్టెళ్లారు మనకి. ఏం చేయాలి అని చెప్పి. అంటే దేవుడు ఎలా నడుచుకున్నారు? ఆయన దారిలో మనం నడవాలి అని చెప్పి. దేవుడు ఒక మాట చెప్పాడు. ఎలా ఆ మాట ప్రకారం మనం వెళ్ళాలి అని చెప్పి. అలాగా దేవుడు కొన్ని ప్రమాణాల్ని నియమించాడు. అందులో మనం మరీ ఎక్కువగా కాదు ఒక 3 విషయాల్ని మనం తెలుసుకుందాం ఈరోజు. ఏంటి అంటే మొదటిగా ప్రభైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఆయన తండ్రి చిత్తం ఏంటి అనేది తెలుసుకోవాలి అని ఆశపడుతున్నారు. తండ్రి చిత్తానుసారంగా నడవాలి అని కోరుకుంటున్నారు. ఆ తండ్రి చిత్తం ఏంటి అనేది మనకెప్పుడు తెలుస్తుంది? మనకెప్పుడు తెలుస్తుంది అంటే తండ్రి చిత్తం, మనం దేవుని యందు ఆనందించినప్పుడు. కొంతమందికి కొన్ని రకాల ఆనందాలుంటాయి. కొంతమందికి ఏదైనా కొనుక్కుంటే ఆనందం. కొంతమందికి క్రికెట్ ఆడితే ఆనందం. కొంతమందికి టీవీ చూస్తే ఆనందం. కొంతమందికి ఇంకేదైనా వాళ్ళకిష్టమైన హాబీ ఏదైనా చేస్తే వాళ్ళకి ఆనందం. బట్ దేవుడు మనల్ని మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనకొక ప్రమాణాన్ని దేవుడు ఏమిచ్చాడు అంటే, మనం దేవుని యందు ఆనందించాలి. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఏ విధంగా ఆనందిస్తున్నాం? దేవుని యందు ఆనందిస్తున్నామా? లేదా లోకంలో ఉండే వాటిని చూసి మనం ఆనందిస్తున్నామా? అది ఒక్కసారి మనం చూసుకోవాలి. అంటే స్టాండర్డ్ అన్నమాట. మనం ఎలా ఉన్నాం? ఎంతవరకు ఉన్నాం? దేవునిలో ఆనందించడంలో మనం ఏ విధంగా ఉన్నాం? చర్చ్‌కెళ్తున్నామా? మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటున్నామా? సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామా? లేదా దేవుడు చెప్పిన బైబిల్ వాక్యాన్ని మనం పఠిస్తున్నామా? చదువుతున్నామా? ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్రమాణాలు. సో, దానికి దేవుడు ఎల్లప్పుడూ మరలా చెప్పుదును ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించండి అని చెప్పి ఫిలిప్పి 4, 5లో చెప్తున్నారు. సో, మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించడానికి ట్రై చేయాలి. మనకి చాలా రకాల పనులుంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా మనకున్న ఈ లోకంలో ఉన్న వాటికంటే నాకదుంది, నాకిదుంది, నాకు బైకుంది, నాకు కారుంది, నాకు ఇల్లుంది ఇట్లాంటి వాటికంటే మనం దేవునిలో ఆనందించాలి. అంటే నేను ఈరోజు ఇవాళ నేను బైబిల్ చదివాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నేను ప్రేయర్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఒక వాక్యం విన్నాను.
అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మనం దేవునిలో ఆనందించడానికి ప్రయత్నించాలి. ఇప్పటి వరకు మనం ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఇంకా ఉండాలి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పారు దేవుడు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా లేదా మనం? ప్రతి దానికి అన్నమాట. మనం లేచిన దగ్గర నుంచి మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే దేవుని కృప మాత్రమే. లేదు అంటే ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఎన్నో విధాలుగా కొంతమంది యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. కొంతమంది సడెన్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. లేదా సడెన్‌గా కొంతమంది చాలా కారణాల వల్ల చాలా మంది ఈ రోజు అనే దాన్ని చూడలేకపోతున్నారు. కానీ దేవుడు మనల్ని అట్టి పరిస్థితుల్లో ఉంచకుండా మనల్ని సజీవులుగా ఉంచి ఈ విధంగా మనం దేవుని స్తుతించడానికి మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. సో మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. అంటే ప్రతి దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన నుంచి ఎక్కువ ఆనందపడేది ఎప్పుడు అంటే, మనం దేవుని స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన చాలా ఆనందంగా ఉంటారు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నారంటే, చిన్న పిల్లల స్తుతుల మీద ఆయన ఒక దుర్గాన్ని స్థాపించారు. కృతజ్ఞత మనం కృతజ్ఞత చెల్లిస్తే, స్తుతులు చెల్లిస్తే ఆయనకి అంత ఆనందంగా ఉంటది. సో, మనం ప్రతిదానికి ఈరోజు మనం సజీవులమై లేచామా, ఉదయాన్నే దేవునికి స్తుతించాలి. ఈరోజు బయటికెళ్ళి క్షేమంగా ఇంటికొచ్చామా, దేవుని స్తుతించాలి. ఈరోజు ఒక పని చేయడంలో మనం విజయం సాధించామా, దానికి దేవుని స్తుతించాలి. ప్రతిదానికి కూడా దేవునికి కృతజ్ఞత అనేది ఖచ్చితంగా మన జీవితంలో చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ప్రతి విషయంలోను. సో, నేను ఈరోజు ఈ 3 విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. దేవునిలో ఒకటి, దేవునిలో ఆనందించడం. మరలా చెప్తున్నారు. దేవునిలో ఆనందించుడి. దేవునిలో ఆనందించడం వలన మనకేమవుతుందంటే, దేవునిలో ఆనందించడం వలన మనకి బలమొస్తది. నెహెమ్యా 8:10లో చెప్తున్నాడు యెహోవా యందు ఆనందించువారు బలమొందెదరు అని దేవుడు చెప్తున్నారు. అదే విధంగా దేవునికి అతి ఇష్టమైన విషయం కూడా మనం దేవునిలో ఆనందించడమే. అందుకనే కీర్తన మొదటి అధ్యాయం 1, 2 వచనాలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నారు. సో, మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం మనకున్న వాటిలో ఆనందించడం కంటే, ఈ లోకానికి సంబంధించిన వాటిలో ఆనందించడం కంటే, దేవునిలో ఆనందించడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఎడతెగక ప్రార్థన చేద్దాం. ప్రతి దానికి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి చిన్న కార్యానికి, ప్రతి పెద్ద కార్యానికి ఏ విధంగానైనా కానీ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించు జీవిద్దాం. ఈ చిన్న మాటలు దేవుని నామములో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే కదా? చాలా నిజం. ఏంటంటే ఆనందించడం అంటే అది వ్యక్తిగతం కదా, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం. అవునా? ఇప్పుడు ఒకరిని చూసి మనం ఆనందించగలం. మనం సొంతంగా ఆనందించాలంటే అది మనలోంచి రావాలి. మనలో ఆ ఆనందించడం రావాలంటే మొట్టమొదటిగా అందుకనే అది ఆనందించడం అనేది అంటే ఒక ఫలం. ఎందుకంటే మన దేవునిలో అది అనుభవించి ఎప్పుడైతే ఆనందించడం అనేది ఒక వ్యక్తపరచడం కదా, అలాగే ఆ ఫలం అనేది బయటికి కనబడింది. మనం ఎప్పుడు ఏం చేయాలి? ఆనందించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, అలాగే దేవునిలో ఉండాలి. యాక్చువల్గా నేను కూడా ఇలాంటిదే దేవుని యొక్క ఆత్మ ఫలం గురించి మాట్లాడదాం అనుకున్నాను. చెల్లి కూడా చక్కగా అదే చెప్పింది. దీన్ని కంటిన్యూస్ గా మీకు నెక్స్ట్ వీక్ నేను చెప్తాను కదా. ఆయనలో ఆనందించాలంటే ఆనందించడం అనేది వ్యక్తిగతం, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతం. ఇప్పుడు నీ ఫలం బయట కనపడాలంటే అది నీలో పని చేయాలి. మన తల్లిదండ్రులు నీ కొరకు ఏదైనా ప్రార్థన చేయగలుగుతారు, లేకపోతే సంఘం ప్రార్థన చేయగలుగుతుంది. కానీ ఫలం అనేది ఒక చెట్టులో నుంచి రావాలంటే ఆ చెట్టు నుంచే వస్తుంది. అలాగే నీ నుంచి రావాలంటే ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఆయన యందు ఆనందించాలి, అలాగే ఎడతెగక ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉండాలి. ఇలా చెల్లించినట్లయితే మనలో నుంచి ఒక ఫలం ఏర్పడుతుంది. ఆ ఫలమే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించే దేవుడు. ఆ ఫలం ద్వారా ఇతరులు ఏమవుతారంటే దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తానికి తోడ్పడుతుంది అనమాట. అది ఆ విధంగా మనం దేవుని యందు ఆనందించడం ద్వారా, దేవుని ప్రార్థన చేయడం ద్వారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఒక ఫలాన్ని మనం చూడగలుగుతాం. ఆ ఫలము ఇతరులకు ఉపయోగపడింది.
అది ఇతరులను రక్షణలోనికి నడిపించగలుగుతుంది కదా. మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటట్టు మన యొక్క నాయకుల గురించి ప్రార్థన చేద్దాం, మన యొక్క అధికారుల గురించి ప్రార్థన చేద్దాం, అలాగే యెరూషలేము శాంతి గురించి ప్రార్థన చేద్దాం, అలాగే మన యొక్క స్నేహితుల గురించి, మన చుట్టుపక్కల వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఇలా ఉన్నామంటే మన గురించి ఒకరు ప్రార్థన చేయటం వల్లే మనం ఇలా ఉన్నాం. మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మీ పిల్లల జీవితాల్లో లేకపోతే మీ జీవితాల్లో కార్యం చేయాలంటే ముందు మీరు ఇతరుల గురించి ప్రార్థన చేయండి. అంటే నేను నిజంగా ఇది నేను అనుభవించి చెప్తున్నాను. ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు మా గురించి ప్రార్థన చేస్తారు, కాకుండా ఎప్పుడు రోజు ఇతరుల గురించి, మా ప్రాంతం గురించి, రక్షణ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే ప్రార్థన చేయటం వల్లే దేవుడు ఆయన కృప ద్వారా మా అన్నదమ్ములు ముగ్గురిని ఒకేసారి దేవుని యొక్క రక్షణలోనికి వచ్చాం, దేవుని ప్రేమను తెలుసుకున్నాం. అలాగే దేవుని సన్నిధిలో ఈ విధంగా జీవిస్తానికి దేవుడు తన కృప చూపించాడు. దానికి కారణం ఏంటంటే మా గురించి ప్రార్థన చేసిన మా తల్లిదండ్రులు, అలాగే మా సంఘము, అలాగే ఇతరులు వాళ్ళు ప్రార్థన చేయటం ద్వారానే ఈ విధంగా మనం ఉన్నాం. అలాగే మన జీవితాల్లో లేకపోతే మన పిల్లల జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాలంటే మీ వ్యక్తిగతంగా మీ పిల్లల గురించే కాదు, వేరే పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఫలము ఇతరులు అనుభవించాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. అలాగే ప్రార్థన చేద్దాం. అధికారుల గురించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దుర్గా అధికారుల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేస్తుంది. తర్వాత పరిమళ ఇక్కడ అందరి గురించి ప్రార్థన చేస్తుంది. రెండవదిగా ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. చేయనా అన్నయ్య? చేయండి. స్తుతి 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 సరశక్తిమంతుడా, మహోన్నతుడా, నాయన నీ బంగారు పాదం చెల్లించుకున్నాం తండ్రి. స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఆయన ఆకాశం నీవు నాయన, భూమి మీద మేము ఉన్నాం ప్రభువా నాయన. మమ్మల్ని నరులుగా సృష్టించి ప్రభువా నాయన, మనుషులుగా చేసి ప్రభువా నాయన, మమ్మల్ని ప్రభువా నాయన మట్టి నుంచి తీసి ప్రభువా నాయన నీ రూపంలో మలుచుకొని ప్రభువా నాయన నువ్వెంతగానో ప్రభు మా ఆధార ప్రభు మహిమ పొందాలని ఆలోచించవుతేవా నాయన. కానీ ప్రభు నాయన మేము నాయన కుడిక్కని ఎడమగాని తొలగొద్దంటున్నావు తండ్రి నాయన. ఏదో క్షణాన్ని కానీ ఏదో నిమిషంలో కానీ ప్రభు నిన్ను బాధ పెడతానే ఉన్నావు నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభు నాయన. అయ్యా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం ప్రభు. మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదని అడుగుచున్నాను ప్రభు నాయన. అయ్యా మా అధికారుల గురించి ప్రార్థన చేయుచున్నాను ప్రభు నాయన. నిజంగా ప్రభు నాయన, అధికారులు అంటే ప్రభు నాయన ప్రజలందరూ ప్రభు నాయన అయ్యా బిడ్డల వెనుక చూస్తారు ప్రభు నాయన. ఏ బిడ్డ ఏ బిడ్డ సహాయం కోరుకుంటారో ప్రభు నాయన, నాయన వాళ్ళ కోసం ప్రభు నాయన ఆ బిడ్డలు ప్రభు నాయన చేసి మనసు దయచేయండి ప్రభు నాయన. నిజంగా ప్రభు నాయన మేమైతే ప్రభు నాయన మట్టివారం ప్రభు నాయన, కానీ ప్రభు సమస్తం ఎరిగిన దేవుడు నువ్వు కాబట్టి ప్రభు నాయన మా కోసం ప్రభు ఒక నాయకులను ఎంచావు తండ్రి నాయన. వాళ్ళకి మంచి బుద్ధిని మంచి జ్ఞానం దయచేయండి ప్రభు నాయన. మనుషుల కోసం ప్రభు మంచి చేసి మనసు దయచేయండి ప్రభు నాయన. నిజంగా ప్రభు నాయన నువ్వు చేయకపోతే ప్రభు నాయన వారు అలా ఉండరు ప్రభు నాయన. అంత అధికారం వాళ్ళకి రాదు ప్రభు నాయన. అలాంటి జ్ఞానం ప్రభు నాయన వాళ్ళకి దయచేయండి ప్రభు నాయన. అయ్యా నాయన నిజంగా ప్రభు నాయన నీ రూపం ప్రభు నాయన నీ రూపంలో మమ్మల్ని ఎంచా కాబట్టి ప్రభు నాయన నువ్విచ్చిన చిన్న అధికారంతో ప్రభు నాయన ఆ బిడ్డలకి నాయన ప్రతి ఒక్కరికి నాయన మంచి చేసి మనసు దయచేయండి ప్రభు నాయన. ఆ బిడ్డల ద్వారా ప్రభు నాయన ప్రతి ఒక్కరు మేలు పొందాలి తండ్రి నాయన. నిజంగా ప్రభు నాయన ఆ బిడ్డలు ప్రభు నాయన ఏది కావాలన్నా ప్రభు నాయన ముందుగా నిన్ను అడుగుతారు తండ్రి నాయన. అలాగే తండ్రి అధికారుల దగ్గరికి వెళ్తారు ప్రభు నాయన ముందుగా ప్రభు మీరు ఆ కార్యం మీరు జరిగిస్తారని నమ్ముచున్నాం తండ్రి నాయన. ఆ బిడ్డల మనసు కరిగించండి ప్రభు నాయన. ఆ బిడ్డలు ప్రభు ప్రతి ఒక్కరికి సహాయం చేసి మనసు దయచేయండి ప్రభు నాయన. అట్ట అధికారం ప్రభు నువ్వు ఇచ్చిన కృపే తండ్రి నాయన, నువ్వు ఇచ్చిన ధన్యతే ప్రభు నాయన. అలాంటివి నాయన అధికారం ప్రభు నాయన ఆ బిడ్డలకి ప్రభు నువ్వు ఇచ్చాను ప్రభు వాళ్ళు తెలుసుకునే మనసు దయచేయండి ప్రభు నాయన. నిజంగా ప్రభు మా దేశ నాయకులు ప్రభు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ప్రతి ఒక్కరికి ప్రభు నాయన వాళ్ళ కుటుంబాలు ప్రభు నాయన జ్ఞాపకం
చేసుకోండి ప్రభువా నాయన. నాయన వాళ్ళ కుటుంబాలు నాయన నీ చేతిలో ఉంటేనే కదా ప్రభువా నాయన. నాయన ఈ లోకమంతటి ప్రభువా నాయన నాయన వాళ్ళు సహాయం చేయగలరు ప్రభువా నాయన. వాళ్ళు ముందుగా ప్రభువా నాయన నేను స్తుతించే భాగ్యం దయచేయండి ప్రభువా నాయన. అయ్యా నీతో మాట్లాడే మనసు దయచేయండి ప్రభువా నాయన. అలా చేస్తేనే కదా ప్రభువా నాయన నీ నామ రుచి చూస్తేనే కదా ప్రభువా నాయన ఎవరికైనా సహాయం చేసే గుణం అని ఉంటుంది ప్రభువా నాయన. అలాంటి మనసు ఆ బిడ్డలకు దయచేయండి ప్రభువా నాయన. నిజంగా ప్రభువా నాయన నువ్వు లేని జీవితం కాదు ప్రభువా నాయన. నిజంగా ప్రభువా నాయన నాయన నీ పోలిగా మమ్మల్ని జీవించమంటున్నావు తండ్రి. అట్టి అధికారంతో ప్రభు అడుగుచున్నాను ప్రభువా నాయన. మా దేశ నాయకుల మనసులు కరిగించండి ప్రభువా నాయన. ప్రతి ఒక్కరికి సహాయం చేసి మనసు దయచేయండి ప్రభువా నాయన. వాళ్ళకి నాయన అంత అధికారం ఇచ్చావంటే ప్రభు అది నీవు ఇచ్చిన కృపే నాయన, నీవు ఇచ్చిన ధన్యతే ప్రభువా నాయన. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. నాయన మేము ఉట్టివారి మట్టివారం ప్రభువా నాయన. అయినా తండ్రి నాయన మీ పాదాల చెంతకు వచ్చి అడుగుచున్నాం కాబట్టి ప్రభువా నువ్వే మాత్రం త్రోసివేసే దేవుడు కాదని అడుగుచున్నాను ప్రభువా నాయన. ఒక్కసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. అలాగే తండ్రి నాయన నాయన ఈ కూడికి నాయన జరుగుటకు కూడా ప్రభావ నువ్వు ఇచ్చిన కృపే తండ్రి నాయన. నిజంగా ప్రభావ ఈ ధనిత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభావ నాయన. ఇటు కృప లేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభావ నాయన. అలా లేకుండా ప్రభావ నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభావ నాయన నిజంగా ప్రభావ నీ ఉచితమైన కృపలో ప్రభావ ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభావ నీ రెక్కల చాటున భద్రపరిచింది వందనాలు చెల్లించుకుంటూ ప్రభావ నాయన. నిజంగా ప్రభావ నాయన ఈ కరోనా సమయంలో ప్రభావ ఎంతమంది చనిపోయి ఉన్నారో ప్రభావ, ఎంతమంది నాయన హాస్పిటల్ పాలై ఉన్నారు ప్రభావ. తన కుటుంబాలు విడిచి నాయన లోకాన్ని విడిచి నాయన ఎంతో మంది బాధపడి ఉన్నారు ప్రభువా నాయన. నేను అలాంటి లెక్కలో ప్రభు మమ్మల్ని ఉంచకుండా ప్రభువా నాయన నిజంగా నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా నాయన. ఆయన ఈ చిన్న ప్రార్థన ఆలకించి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఇంకెవరైనా ఏదైనా వ్యక్తిగత అవసరాలు ఉన్నాయండి? ఎవరైనా దేవుని గురించి ప్రార్థన చేయాలని ఉన్నట్లయితే ఎవరి గురించి ప్రార్థన చేయాలని కానీ లేకపోతే ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి, దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మార్పు లేని దేవుడు ప్రభా, ఆది అంతము లేని దేవుడు అయ్యా నీకు వందనాలు. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. తల్లిదండ్రుల కంటేను ఉత్తముడైన దేవుడు ప్రభా, నువ్వు సజీవుడు అయిన దేవుడు అయ్యా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, నిత్యుడుగు తండ్రివి, సమాధాన అధిపతికు దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. అయా నువ్వు మృత్యుంజయుడవు ప్రభా, మేఘముల మీద ఎక్కి ప్రభా మేఘవాహనుడిగా వస్తూ ఉన్న దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. అయా ఆది అంతము లేని వాడా నీకు స్తోత్రాలు. మహిమ కలిగిన దేవా నీకు వందనాలు. మహా ఉన్నతమైన స్థలములను నివసించువాడా నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. దేనికి పనికిరాని వారు అయినప్పటికీ నీ దేవా మీరు మమ్మల్ని రక్షించి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని ప్రభా అయా నీ బిడ్డలుగా మీరు మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. చిన్న సమూహముగా కూడి మేము అందరము నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభా నువ్వు మా జీవితాల్లో చేసిన నాయన మేలును బట్టి ప్రభా నాయన మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండగా మీరు మాకు అనుగ్రహించిన చక్కని మాటలను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయా తండ్రి యొక్క చిత్తాన్ని నువ్వు ఏ రీతిగా నెరవేర్చావో అటు రీతిగా మేమును నెరవేర్చినట్లు ప్రభా మాలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి నాయన, నీకు వందనాలు. మా పాదములు ప్రభా మీరు స్థిరపరచండి నాయన. ఏ జారు చోట్ల ఉన్నాయో ప్రభా నీకు వందనాలు. మా పాదములు మీరు స్థిరపరచండి. సమమైన భూమిలో మేము నిలుచుటకు సహాయమును దయచేయండి. మమ్మల్ని మీరు ధైర్యపరచండి ప్రభా. మా ఆలోచనలకు మీరు శుద్ధిని అనుగ్రహించండి. మా మనస్సాక్షికి శుద్ధిని అనుగ్రహించండి దేవా నీకు వందనాలు. తండ్రి మా ఆలోచనలు మేము నెరవేర్చుకుంటకు కాదు గాని ప్రభా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చు వారముగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న ప్రతి ఆలోచనకి ప్రభా నాయన స్వస్థతను దయచేయండి దేవా నీకు వందనాలు. మా మనసుకి శుద్ధిని దయచేయండి దేవా నీకు వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. నీ యందు ఆనందించడానికి సహాయం దయచేయండి. అయా నువ్వు చెప్పిన గొప్ప మాట ప్రభా మరలా చెప్పుదు నువ్వు ప్రభునందు మీరు ఆనందించుడి 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 అని ప్రభా. అయా మాలో ప్రతి ఒక్కరికి దేవా నీకు వందనాలు
వందనాలు. అయా చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, వింటూ ఉన్న ప్రతి ఒక్కరము ప్రభువా నీలో ఆనందించగలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. అయా నీతో సహవాసం చేయట ద్వారా ప్రభువా అయా నాయన అయా నీ సన్నిధానంలోకి వచ్చి ప్రభువా నాయన నీ వాక్యాన్ని మేము అనుభవించడం ద్వారా ప్రభువా నీలో సంతోషించడానికి, నీలో ఆనందించడానికి, మరలా చెప్పుకున్నట్లు ఆనందించడానికి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. దేవానికి వందనాలు. మా జీవితాల్లో మీరు ఈ మేలు చేశారని, అయ్యా మా జీవితాల్లో మిమ్మల్ని మేము ఈ రీతిగా పొందుకున్నామని ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన అయ్యా సంతోషించినట్లు ఆ సంతోషపూర్వకమైన ప్రభువా అయ్యా అనుభవాలను మా జీవితాల్లో మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. దినదినము ప్రభువా దినదినము నీలో సంతోషించడానికి, దినదినము నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి ప్రభువా ప్రతి ఒక్కరిని నాయన మీరు సిద్ధపరచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. బలహీనమైన మామూలు మీరు బలపరచండి దేవానికి వందనాలు. మా చేతులకు యుద్ధమును, మా వేళ్లకు పోరాటమును నేర్పించండి దేవానికి వందనాలు. ప్రతి దినము నీ గడప యుద్ధ కనిపెట్టుకొని నువ్వు మా కొరకు ఏం సిద్ధపరిచి ఉంచి ఉన్నావో, మా కొరకు ఏ ఆలోచన కలిగి ఉన్నావో అని ప్రభువా అయ్యా ప్రతి క్షణము తండ్రి నాయన నీ గడప యుద్ధ కనిపెట్టుకునే వారి వలె మమ్మల్ని ఉంచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా నీకు వందనాలు. మా హృదయాన్ని నీ సమాధానంతో నింపమని అడుగుతూ ఉన్నాము అయ్యా నీకు వందనాలు. మీకు విరుద్ధంగా ఉన్న ప్రతి తలంపుని తీసివేయమని అడుగుతూ ఉన్నాము అయ్యా నీకు వందనాలు. అయా మేము నీ సన్నిధానముకు రాకుండా ఏ ఆలోచనలు అయితే మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నాయో అట్టి ప్రతి ఆటంకమును యేసునామములో లయము చేయండి దేవా నీకు వందనాలు. అయా నీకు స్తోత్రాలు. మనము సైనించు చోటు పచ్చని చోటు అని ప్రభువా అయా నీతో సహవాసము చేయనట్లుగా ప్రభువా మేమందరము మా మనసును నీ వైపు త్రిప్పుకోవడానికి సహాయం అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ప్రతి యవన బిడ్డ తమ యవన జీవితాల్లో ప్రభువా తమ యవన దినాల్లో ప్రభువా నాయన నీ వాక్యము చేత హెచ్చరించబడటానికి సహాయం దయచేయండి నాయన. విని ప్రభువా అయా ఆ గింజలు ప్రభువా ముళ్ళ పొదలలో పడిన వాటిగా ప్రభువా అణిచివేయబడకుండా నాయన అయా మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభువా ప్రతి ఒక్క హృదయమును, ప్రతి ఒక్క యవన బిడ్డ హృదయమును, ప్రతి చూస్తూ ఉన్న బిడ్డ హృదయమును మీరు సిద్ధపరచండి దేవానికి వందనాలు. అయా చక్కగా ఫలించటానికి విత్తనములు వారి హృదయాల్లో ప్రభువా వాక్యము వారి హృదయాల్లో ఫలించటానికి సహాయం దయచేయండి. వినుచున్న ప్రతి వాక్యము వారి నాయన అయా వారి మనసులో నిలిచి ఉండటానికి ప్రభువా అయా వారి హృదయముల మీద నాయన ఇనుప ఘంటముతో లిఖించబడినట్లుగా ప్రభువా వాక్యము నిలిచి ఉండటానికి సహాయం దయచేయండి. మా హృదయాల్లోని వాక్యాన్ని నింపుకున్నప్పుడు ఏ దోషము మాలో నిలవదు ప్రభువా నీకు వందనాలు. అయా నీకు స్తోత్రాలు. ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరు బలహీనులుగా కాకుండా దేవా అయా ఆత్మలో బలంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. తమ యవన జీవితాల్లో అనేకమైన ఆలోచనల చేత కొట్టబడుచు ఉన్నట్లయితే ప్రభువా అయా అటు వారితో మీరు మాట్లాడండి. ఈ క్షణమందే మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవానికి వందనాలు. అయా ప్రతి బిడ్డ నీ స్వరమును వినడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ ప్రభువా అయా నీ వాక్యమును ప్రభువా అయా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అన్నావు ప్రభువా. అటువంటి రుచి ప్రతి బిడ్డ ఎరగడానికి సహాయం దయచేయండి దేవానికి వందనాలు. అయా దినములు వ్యర్థముగా పోనివద్దయ్యా. నీవు లేని మా జీవితము వ్యర్థమని ప్రభువా ప్రతి బిడ్డ గుర్తెరగడానికి సహాయం దయచేయండి. నువ్వెంతగా మమ్మల్ని ప్రేమించావో మా కొరకు ప్రభువా అయా నిజమైన స్నేహితుడు కూడా తన నాయన ప్రాణాన్ని మా కొరకు నాయన అప్పగించడు. కానీ దేవా నువ్వు మా కొరకు నీ ప్రాణాన్ని అప్పగించావు. తండ్రితో కూడా ఉండుట నాయన విడిచిపెట్టకూడని భాగ్యమని నీవు ఎంచుకొనలేదు. కానీ మా నిమిత్తమై ప్రభువా నాయన మనుష్య కుమారునిగా నువ్వు మార్చబడ్డావు. పాప శరీరాకారంగా మార్చబడ్డావు దేవా నీకు వందనాలు. అయా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క ప్రేమను, నీ యొక్క సిలువ ప్రేమను ప్రభువా అయా ప్రతి యవన బిడ్డ నాయన వారి హృదయాల్లో తలపోసుకోవడానికి సహాయం దయచేయండి. లోకానుసారంగా నాయన ఏ దురభిమాన పాపము చేత ప్రభువా ఏ శరీరమైన తలంపుల చేత ఏ బిడ్డ ఏడవబడటానికి వీల్లేదు ప్రభువా. అయా ఈ క్షణమందే నీ రక్తములో ప్రతి బిడ్డను మీరు కొని ఆయన అయా హృదయపూర్వకమైన ప్రభువా అయా ఆత్మానుసారమైన భక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. నాయన సంఘముని మీరు బలపరచండి ప్రభువా. సంఘ నాయకులను మీరు బలపరచండి ప్రభువా. నాయన సంఘములోని యవనులు, బిడ్డలు, వృద్ధులు అందరూ నీలో సంతోషించడానికి సహాయం దయచేయండి. నీ యందు ఆనందించడానికి సహాయం దయచేయండి. సంఘ హద్దులను నాయన సరిహద్దులను విశాలపరచండి. నూతనమైన ఆత్మలను తీసుకుని రండి. ఇది
కడవరి గడి అని తెలుసుకుని ప్రభా ప్రతి ఒక్కరూ నాయన నీ వైపు త్రిప్పబడటానికి సహాయం దయచేయండి అయ్యా. వాక్యము చురుకుగా పని చేయటానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. వాక్యము వ్యర్థముగా పోనివద్దు. వాక్యము వినిచిన ప్రతి బిడ్డ హృదయంలో వారి జీవితాల్లో నీ వాక్యమును పనిచేయాలి దేవా. సహాయం దయచేయండి ప్రతి యవన బిడ్డను ప్రభువా అయ్యా అయ్యా వ్యక్తిగతంగా నాయన నీ స్వరముతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడి ఆకర్షించండి దేవా. నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి, ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి అయ్యా. ప్రతి తల్లిని మీరు ఆకర్షించండి దేవా. వారి కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం దయచేయండి. వారి కుటుంబంలో భర్తలను మీరు నాయన ఆకర్షించండి, బిడ్డలను మీరు ఆకర్షించండి దేవా. నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరూ నాయన నీ నుండి వీరే జీవించడానికి వీల్లేదు ప్రభువా. సహాయం దయచేయండి. నీలో అంటగట్టబడి జీవించడానికి, నీలో ఎదిగి ఆయన నిలిచి ఫలించడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు. ప్రతి కుటుంబమునకు ఆశీర్వాదమును దయచేయండి, ప్రతి కుటుంబమునకు పరిపూర్ణమైన రక్షణ దయచేయండి, ప్రతి బిడ్డకు వ్యక్తిగతమైన నాయన నీతో సహవాసమును దయచేయండి దేవా. నీకు వందనాలు. సంఘమును అభివృద్ధి చేయండి, సంఘమునకు ఆశీర్వాదమును దయచేయండి, సంఘమునకు ఫలింపును దయచేయండి. నూతనమైన ఆత్మలను తీసుకుని రండి దేవా. నీకు వందనాలు. సమస్తాన్ని నీ చేతులకి అప్పగించుకుంటున్నా. నీ నామ మహిమార్థమై మమ్మల్ని అందరినీ బ్రతికించి నీ నామానికి మహిమ తెచ్చుకొనిమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. వచ్చే వారం విజయవాడలో పిఆర్జేస్ పర్లోక రాజధాని చేసిన సంఘం సెమీ క్రిస్మస్ జరుగుతున్నారు కాబట్టి మనం ఈసారి క్యాన్సిల్ చేసుకున్నాం నెక్స్ట్ వీక్. ఆ తర్వాత మళ్ళీ సండే మనం కలుద్దాం. ఒకవేళ మీరు ఏమైనా వీడియో తీసి లైవ్లో పెడితే మేము కూడా చూస్తాం. అందరికీ మరొకసారి వందనాలు.